హాయ్ అండి, వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో నేనైతే ఇప్పుడు తమిళనాడులో ఉన్న తంజావూరులో 3 ప్లేసెస్ని అయితే చూపించబోతున్నానండి. ఒకటి తంజావూరు ప్యాలెస్, రెండోది తంజావూరు మ్యూజియం, మూడోది రాజప్ప పార్క్. ఈ 3 ప్లేసెస్లో ఉన్నవన్నీ కూడా మనం ఏమేమి చూడాలో మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 ప్లేసెస్కి ఎంట్రన్స్ టికెట్స్ కాస్ట్ ఎంత, అలాగే ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది తంజావూరు ప్యాలెస్. ఆ వాల్ పెయింటింగ్స్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. తంజావూరు కల్చర్ అంతా కూడా మనకి ఈ పెయింటింగ్స్ రూపంలో చూపిస్తున్నారు. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్స్ అన్నీ చూడండి, చాలా బాగున్నాయి. ఈ ప్యాలెస్ని చూడటానికి చాలామంది ఫారినర్స్ అయితే వచ్చారు. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కనపడ్డారు మాకు. మరి ప్యాలెస్ని చూడటానికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి కదండి. మనం కొంచెం లోపలికి రాగానే ఇలాగా టికెట్ కౌంటర్ ఉంటుంది. మనం ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి. తంజావూరు ప్యాలెస్కి ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి అంటే పెద్దవారికి 50 రూపీస్ అండి, పిల్లలకి అయితే 20 రూపీస్. ఈ ప్యాలెస్ లోపల మనం చూడటానికి ఏమున్నాయో మనకి ఇక్కడ ఒక బోర్డు పెట్టారు చూడండి. మనకి ఇక్కడ చూడడానికి ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, అలాగే బెల్ టవర్ ఉంటుంది, సంగీత్ మహల్ ఉంటుంది, అలాగే హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ సేల్స్ సెంటర్ ఉంటుంది, ఇంకా సరస్వతి మహల్ భవన్ ఉంటాయి. ఇప్పుడైతే మనం సరస్వతి మహల్ భవన్ దగ్గర ఉన్నామండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ కనపడేదే సరస్వతి మహల్ భవన్. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సరస్వతి మహల్ భవన్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ లోపల మనకి చూడడానికి ఏముంటాయంటే సరస్వతి మహల్ లైబ్రరీ, ఆడియో విజువల్ లైబ్రరీ, అలాగే ఒక చిన్న మ్యూజియం ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ఆడియో విజువల్ లైబ్రరీ. ఇక్కడ మనకి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు కూడా ఎవ్రీ 1 అవర్కి షో వేస్తారు. హాఫ్ అన్ అవర్ షో ఉంటుంది. షో అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఆ పైన చూడండి, ఆ పెయింటింగ్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇదేనండి లైబ్రరీ. లైబ్రరీ అంటే పెద్ద లైబ్రరీ అయితే ఏం కాదు, చాలా చిన్న లైబ్రరీయే. ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా తమిళ్లోనే ఉన్నాయి. ఆ లైబ్రరీ లోపల నుండి మనం మ్యూజియం లోపలికి వెళ్ళొచ్చండి. ఈ మ్యూజియం లోపల అయితే అసలు మొబైల్స్ని లోపల పెట్టేయమని చెప్పారు. వీడియోస్ అసలు తీయొద్దన్నారు, అలౌ చేయలేదు. మ్యూజియం అయితే చాలా చిన్నదే ఉంటుంది. లైబ్రరీ మ్యూజియం చూసేసామండి, బయటికి వచ్చేసాము. ఇందాక మీకు చెప్పాను కదా లోపల ఏమేమి చూడాలో, అదేనండి ఈ బోర్డు. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ కార్ పార్కింగ్ ఏరియాకి పక్కనే ఒక చిన్న షాప్ ఉంది. ఏమైనా కొనుక్కోవాలంటే తినడానికి అయితే ఎక్కువ ఐటమ్స్ ఏం దొరకవండి. కూల్ డ్రింక్స్ అని, వాటర్ బాటిల్స్ అని, చిప్స్ అని ఇలాంటివి ఏమైనా దొరుకుతున్నాయి అక్కడ. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఆర్ట్ గ్యాలరీ అండి. ఆర్ట్ గ్యాలరీకి బయట పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్నది బెల్ టవర్ అండి. ఇదే బెల్ టవర్. ఇక్కడ ఫ్రైడే అలాగే గెజిటెడ్ సెలవులు ఉన్న రోజు హాలిడే అంటండి. మేము వెళ్ళింది కూడా ఫ్రైడే అవ్వడం వలన ఏవి కూడా ఓపెన్గా లేవు, అన్నీ బయట నుండే చూసాము. ఆర్ట్ గ్యాలరీ కూడా క్లోజ్డ్గా ఉంది. ఫ్రైడే కొన్ని మాత్రమే ఓపెన్గా ఉంటాయంట. ఈ బెల్ టవర్ దగ్గరికి వెళ్తే కిందన ఈ విధంగా ఉందండి. కథల ప్రకారం విజయరాఘవ నాయకర్ శ్రీరంగం రంగనాథ ఆలయానికి ప్రార్థనలు చేయడానికి ప్రతిరోజు కూడా ఈ బెల్ టవర్ని ఎక్కేవారంటండి. టైమింగ్స్ విషయానికి వస్తే రాయల్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, సంగీత్ మహల్, సరస్వతి మహల్ లైబ్రరీ మార్నింగ్ 10 AM to 1 PM అండి. అలాగే ఆఫ్టర్నూన్ 1:30 PM to 5:30 PM. ఆర్ట్ గ్యాలరీ మాత్రం ఆఫ్టర్నూన్ 3 PM to 5:30 PM అండి. మీకు సరస్వతి మహల్ లైబ్రరీలో ఆడియో విజువల్ లైబ్రరీ చూపించాను కదండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం పదండి. ఇదేనండి ఆడియో విజువల్ లైబ్రరీ. మనకి థియేటర్లా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక షో వేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ షో అయితే ఉంటుంది. దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రా టికెట్ అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ షోలో మనకైతే తంజావూరు కల్చర్, మనం తంజావూరులో చూడవలసిన టెంపుల్స్, తంజావూరు మ్యూజియం, రాజప్ప పార్క్, అలాగే కుంభకోణంలో చూడవలసిన టెంపుల్స్, అలాగే శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి కూడా మనకి విజువల్గా చూపిస్తారండి. చాలా బాగుంటుంది. ఆ షోని వీడియో తీయనివ్వలేదండి, మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి లోపల పెట్టుకోమని చెప్పారు. నెక్స్ట్ మనం తంజావూరు మ్యూజియంకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది తంజావూరు మ్యూజియం అండి. మాకైతే అసలు తంజావూరులో మ్యూజియం ఉన్నట్టు, రాజప్ప పార్క్ ఇవన్నీ తెలీదు. ఆ ఆడియో విజువల్ లైబ్రరీలో మాకు చూపించిన తర్వాత తెలిసింది.
అందుకే మేము వెంటనే అక్కడ ఎలాగో ప్యాలెస్‌కి ఫ్రైడే హాలిడే కదా అని వెంటనే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము. అయినా తంజావూరు ప్యాలెస్ అంటే మైసూర్ ప్యాలెస్ అంత రేంజ్‌లో ఊహించుకోకండి. మేము కూడా అలాగే ఊహించుకొని వెళ్ళాము. అక్కడైతే చూడటానికి అంత అయితే ఏమీ లేదు. ఇంకా ఈ తంజావూరు మ్యూజియమే మనకి అసలు బయట చూడండి అసలు ఎంత బావుందో మ్యూజియం అంతా కూడా. చాలా బావుంది ఆర్కిటెక్చర్ అది. ఆ పైన ఆ స్కై, ఆ మ్యూజియం చూడండి సూపర్‌గా ఉంది కదా! లోపల మ్యూజియం ఉంటుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మ్యూజియం లోపలైతే ఫోటోస్, వీడియోస్ తీయొద్దని బోర్డయితే పెట్టారు వాళ్ళక్కడ. అయినా కూడా నేను వాళ్ళకి తెలియకుండా మీ అందరికీ చూపించడం కోసం మ్యూజియం లోపలంతా వీడియో తీశాను. చాలా బావుంటుంది చూడండి. ఈ మ్యూజియం టైమింగ్స్ అయితే డైలీ మార్నింగ్ 10:30 AM టు ఈవినింగ్ 5:30 PM అండి. ఇదైతే యాక్చువల్‌గా 120 ఇయర్స్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ అండి. బ్రిటిష్ కాలం నాటి పాత జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ప్రజల కోసం దీన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. చిన్న పిల్లల కోసం ఇక్కడ టాయ్ ట్రైన్ పెట్టారు. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలండి. అక్కడ ఇద్దరు కూర్చున్నారు చూసారా? అక్కడ వాళ్ళే టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని మనం పైకి మ్యూజియం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి 7D థియేటర్ ఉంది. అక్కడికి ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వెళ్ళకూడదని రాసి పెట్టారు. మేము వెళ్ళిన రోజు ఎక్కువ మంది జనం లేరని అక్కడ 7D థియేటర్‌ని అయితే ఆపరేట్ చేయలేదండి. మ్యూజియం ఎంట్రన్స్ టికెట్స్ అయితే అడల్ట్స్‌కి అంటే పెద్దవారికి ₹20, చిన్నవాళ్ళకి ₹10 అండి. పదండి స్టెప్స్ ఎక్కి మ్యూజియం పైకి వెళ్ళిపోదాం. రివర్ కావేరిని చూసేద్దాం పదండి. ఇది రివర్ కావేరి అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది తంజావూరులో ఉన్న బృహదేశ్వర్ టెంపుల్. ఇక్కడ ఆ టెంపుల్‌ని బిగ్ టెంపుల్ అంటున్నారు. ఇది హ్యాండ్లూమ్ డిస్‌ప్లే అండి. హ్యాండ్లూమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో అవంతా కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇదంతా కూడా తంజావూరు కల్చర్ అండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టెంపుల్ బృహదేశ్వర్ టెంపుల్. ఇది మనకి కలెక్టర్ ఆఫీస్ అని చెప్పాను కదండి ప్రీవియస్‌గా. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఛాంబర్ అంట. ఈ ఛాంబర్ లోపల అన్నీ కూడా మనకి ఫోటోస్ అవి పెట్టారు. ఇది ద గ్రేట్ చోళాస్ అని రాశారు. చోళుల టైంలో ఉన్న కల్చర్ అంతా కూడా మనకి ఈ విధంగా చూపిస్తున్నారండి. ఇది చూడండి ఇదే బృహదేశ్వర్ టెంపుల్. తంజావూరులో ఉన్న టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ అండి. దీనినే ఇక్కడ బిగ్ టెంపుల్ అని కూడా అంటున్నారు.
తంజావూరు కల్చర్ అంతా కూడా ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫామ్‌లో ఉన్నాయి. తంజావూరు డాన్సింగ్ డాల్స్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. తిరగళ్ళు, రోకళ్ళు ఇవన్నీ ఆఖరికి మనం మ్యూజియంలో చూడాల్సొస్తుందండి. ఇది మాయిశ్చర్ మీటర్ అంట. ఇది సీవ్ అంటే జల్లెడ. పూర్వం గ్రెయిన్స్‌ని మెజర్ చేసేవారంటండి దాంతో. ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఛాంబర్. ఇక్కడ చూసారు కదా! ఇదేనండి తంజావూరు కల్చర్ అంతా కూడా. ఆ డాల్స్ చూడండి చూపించారు కదా! ఈ డాల్స్ అవి ఇక్కడ చాలా ఫేమస్. ట్రాన్స్‌పోర్టేషన్ విషయానికొస్తే నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ అయితే తిరుచినాపల్లి ఎయిర్‌పోర్ట్ అండి. అలాగే మనకి తంజావూరులో రైల్వే స్టేషన్ కూడా ఉంది. చెన్నైలో మనం దిగిపోతే చెన్నై నుండి తంజావూరుకి ఫ్రీక్వెంట్‌గా మనకి ట్రైన్స్ అయితే దొరుకుతాయి. తిరుచినాపల్లి నుండి తంజావూరుకి 58 కిలోమీటర్స్ డిస్టెన్స్. తిరుచినాపల్లికి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయండి. కానీ వీక్లీ వన్సే ఉంటాయి. అందువల్ల చెన్నైలో దిగిపోయి చెన్నై నుండి తంజావూరు ట్రైన్‌లో రావచ్చు. మనకి టాక్సీ కూడా తిరుచినాపల్లి నుండి తంజావూరుకి దొరుకుతాయండి. అలాగే తంజావూరులో ఉన్న రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ 3 ప్లేసెస్ కూడా దగ్గరగానే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటాయండి ఈ 3 ప్లేసెస్ కూడా. అలాగే బస్ స్టాండ్ నుండి అయితే న్యూ బస్ స్టాండ్ నుండి అయితే 6.9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అదే ఓల్డ్ బస్ స్టాండ్ నుండి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఆ పెయింటింగ్ కలర్ కూడా బ్రిక్ రెడ్ కలర్ అవడం వలన చాలా హైలైట్ అయింది బిల్డింగ్. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంది. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా చక్కగా చెట్లు ఉన్నాయండి. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు. ఆ ప్లేస్‌ని అయితే అసలు వదిలి వెళ్ళాలనిపించలేదు. మ్యూజియం అంతా లోపల చూసారు కదండీ! బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మ్యూజియం అయితే లోపల బాగుంది. మ్యూజియం చూసేసాం. బయటకొచ్చాము ఇప్పుడు. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉందండి. పార్క్‌లో పిల్లలు ఇలా ఆడుకోవచ్చు. దీనికైతే ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు. ఎంతసేపైనా పిల్లలు ఆడుకోవచ్చు. ఇదంతా ఫ్రీయే. మా పిల్లలు కూడా ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నారు. ఇంకా ఈ తంజావూరు మ్యూజియం దగ్గర చూడవలసిన ప్లేస్ ఏంటంటే బర్డ్స్ పార్క్ అండి. ఇదేనండి బర్డ్స్ పార్క్. ఈ బర్డ్స్ పార్క్‌లో మనకి 20 దేశాల నుంచి తీసుకువచ్చిన 600 రకాల పక్షులైతే ఉన్నాయంట. మీకు 3 ప్లేసెస్ చూపిస్తానని చెప్పాను కదండీ! ఆల్రెడీ 2 ప్లేసెస్ చూపించాను. ఇప్పుడు మీకు చూపించబోతున్నది థర్డ్ ప్లేస్. ఇదేనండి అది. రాజప్ప పార్క్. పదండి రాజప్ప పార్క్ లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ 3 ప్లేసెస్ కూడా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ రాజప్ప పార్క్ అంతా కూడా యాక్చువల్‌గా అయితే ఇది టోటల్‌గా పిల్లల కోసమే ఇది. చూసారు కదా! ఇక్కడ అన్ని పిల్లలకి సంబంధించినవే ఉన్నాయి. ఇక్కడ మీకు దూరంగా రెడ్ కలర్‌లో ఒకటి కనిపిస్తుంది కదండీ! మనం అక్కడే టికెట్స్ తీసుకోవాలి. అది టికెట్ కౌంటర్. ఇక్కడ మనకి అన్నీ కూడా కాంబోస్‌లో ఉంటాయి టికెట్స్. మనకు నచ్చిన కాంబోలో మనం టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బెల్ టవర్ 130 ఫీట్ అండి ఇది. టోటల్‌గా 8 ఫ్లోర్స్ ఉంటాయి ఆ టవర్‌లో. విక్టోరియా రాణి పట్టాభిషేకానికి గుర్తుగా ఈ గంట స్తంభాన్ని నిర్మించారంటండి. అందుకే దీనిని క్వీన్స్ టవర్ అని కూడా పిలుస్తారంట. ఈ టవర్ పైన మార్బుల్ ఫ్రేమ్ వర్క్‌తో అమర్చబడిన ఒక గడియారం ఉందంటండి.
ఆ గడియారాన్ని లండన్ నుండి తెప్పించారంట. ఈ టవర్ 130 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇప్పుడైతే మరి మనం మిర్రర్ హౌస్‌లోకి వెళ్దాము. మిర్రర్ హౌస్ అయితే చాలా బావుంది. ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు. పదండి లోపలికి వెళ్ళిపోదాం. చూసారు కదా మొత్తం అన్ని మిర్రర్సే. డోర్ క్లోజ్ అయిపోయింది. అంతా డార్క్ అయిపోయింది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మిర్రర్స్ అండి. ఎగ్జిట్ ఎక్కడుందా అని మా పిల్లలు వెతుకుతున్నారు. మనకి ఎగ్జిట్ దొరికితే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ అయితే దొరికిందండి. బయటకు వచ్చేసాము. దీని తర్వాత పక్కన ఒక చిన్నది పిల్లలు ఆడుకోవడానికి ఉన్నదండి. మా అబ్బాయి అయితే ఈ కారు గేమ్ ఆడాడు. దీనికైతే మళ్ళీ సపరేట్‌గా మనం టికెట్ తీసుకోవాలండి. మీరు కూడా తంజావూరు వెళ్ళినప్పుడు ఈ 3 ప్లేసెస్‌కి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.